హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను పెంచే కోళ్ళకి నేను మేత వేస్తాను. అలాగే అవి ఎలా పెరుగుతాయి మా చేలోన అనేది కొన్ని విషయాలు మా కోళ్ళ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మేము సాధారణంగా మాకు వ్యవసాయంతో పాటు కోళ్ళు అనేవి పెరుగుతుంటాయి చేలోన. అలాగే గేదెలు, కోళ్ళు ఇలాగా మా వ్యవసాయంతో పాటు సాధారణంగా మేము పెంచుకుంటాం. కోళ్ళు అనేవి సాధారణంగా మనం ఈ జాతి కోళ్ళు కావచ్చు, పందెం కోళ్ళు కావచ్చు, ఈ నాటుకోళ్ళు కావచ్చు, మేము అన్ని కోళ్ళని మేము పెంచే కోళ్ళని సాధారణంగా నాటుకోళ్ళని అంటాం. ఎందుకంటే ఇవి మేము పెద్ద మేత ఏం వేస్తామంటే ధాన్యం వేస్తాం. ధాన్యం అప్పుడప్పుడు కొంచెం తౌడు వేస్తుంటాం. అలాగే మేము ఏదైతే తింటామో మాకు అనువుగా ఏదైతే దొరుకుతుందో అవే వేస్తాం. వాటితో పాటు ప్రకృతి సిద్ధంగా దొరికే పురుగులు, అలాగే చద పురుగులు, అలాగే ఈ విత్తనాలు, పప్పు పిక్కలు, ఏదైతే ధాన్యం గింజలు ఏవైతే దొరుకుతాయో ప్రకృతి సిద్ధంగా మా వాతావరణం చూశారు కదా, చుట్టూ అంతా పొలాలు, తోటలు ఇవన్నీ ఉంటాయి. అందులో ఏది దొరికినా అవి తింటాయి. సాధారణంగా అవి తిని పెరుగుతూ ఉంటాయి. అలాగే వాటితో పాటు 2 పూటలు మేత వేస్తుంటాం. ఒక్కో రోజు మేత కూడా ఒక పూటే వేస్తాం. అలాగే వీటికి వచ్చేసి వ్యాక్సిన్ కూడా ఇప్పుడంటే వ్యాక్సిన్లు అన్నీ తెలుసు, మందులు తెలుసు, కానీ ఇప్పుడు మందులు వేయలేదు, సాధారణంగా పెరుగుతాయి. అప్పుడప్పుడు కోళ్ళు కూడా చనిపోవు. సాధారణంగా మస్తిష్కం అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వాటిని కూడా మేము పట్టించుకోం. ఎండలో తిరిగిస్తుంటాయి కదా, ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. ఒక సాధారణ విషయం ఏంటంటే ఎండలో ఎంతసేపు ఉంటే అంత మంచిది. కోళ్ళు కూడా మాకు చుట్టుపక్కల ప్రకృతి అంటే పొలాలు, తోటలు ఉండడం వల్ల బయటే ఉంటాయి ఎక్కువ. సాధారణంగా ఆ మస్తిష్కం కూడా సాధారణంగా రాదు. అయితే ఈ కోళ్ళు మనం అదే వృత్తిగా, అదే ఒక పనిగా మనం పెంచనవసరం లేదు. మనం ఏదైతే పని చేస్తున్నామో, వ్యవసాయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, అలాగే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏది చేస్తున్నా సరే సాధారణంగా మనకుండే వాతావరణానికి అనువుగా మనం పెంచుకోవచ్చు. అదే సిటీల్లో, మెట్రో సిటీల్లో ఇలాంటి అక్కడ ప్లేస్లు ఉండవు. 1-2 కోళ్ళు ఇంట్లో పెంచుకోవచ్చు సాధారణంగా, కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అవ్వదు. కానీ ఎవరైతే స్థలాలు ఉండి, పొలాలు ఉండి, తోటలు ఉండి, మామిడి తోటలు కానీ అలాంటి అక్కడ కోళ్ళు అనేవి, గేదెలు అనేవి సాధారణంగా పెంచుకోవచ్చు. అయితే ఇవి చాలా సింపుల్గా ప్రకృతి సిద్ధంగానే ఈ కోళ్ళు అనేవి జీవిస్తూ ఉంటాయి. మేత చెప్పాలంటే కోడి కరువు కొండంత కరువు. అలాగే కోడి కోపం కూడా చెప్పలేం, కోపం. అలాగే కోడి కరువు కూడా ఎంత తిన్నా సరే, ఎంత పెడుతున్నా సరే తింటూనే ఉంటుంది. కాబట్టి మేమైతే ధాన్యం వేస్తాం, చెప్పాను కదా. దానితో పాటు మాకు ఏదైతే దొరుకుతాయో అది ఏవి వేసినా తింటాయి. ధాన్యం వేసినా సరే, గంటలు వేసినా సరే, మెరుగులు వేసినా సరే తింటాయి. అదేవిధంగా సోళ్ళు, రాగులు వేసినా తింటాయి, అన్నం వేసినా తింటాయి, తౌడు వేసినా తింటాయి. అదేవిధంగా మేము ఏవైతే పప్పు దినుసులు ఉన్నాయి అవి వేసినా తింటాయి. ఇలా కోళ్ళు అనేవి అనేక రకాలు తింటాయి. అదేవిధంగా ఈ కోళ్ళు అనేవి పర్టికులర్గా ఒక్క మేతే తినవు, అనేక రకాలుగా తింటూ పెరుగుతుంటాయి. అయితే ఈ కోళ్ళ బిజినెస్ వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది సాధారణంగా ఆ స్థలాలు ఉండి, ఆ స్థలాలలో వ్యవసాయంతో పాటు లేదంటే వేరే వర్కులతో పాటు ఇది సాధారణంగా ఒక అటాచ్మెంట్గా చేసుకుంటే మంచిది. ప్రత్యేకించి కోళ్ళ వ్యాపారం చేయడం నేను వద్దని చెప్పను, కానీ ఏదైనా చేసే ముందు దాంతోపాటు అటాచ్డ్గా చేసుకుంటే బాగుంటుంది. ఈ కోళ్ళ వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఎక్కడికి నీళ్ళు వచ్చినప్పుడు కానీ,
ఏదైనా జాబ్ చేసి వచ్చినప్పుడు కానీ, లేకపోతే బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, ఏదైనా పని మీద బయటికెళ్ళి వచ్చినప్పుడు కానీ, వాటితో మనకి కాలక్షేపం అనేది చాలా సాధారణంగా, సింపుల్‌గా జరుగుతుంది. వాటికి మేత వేయడం వల్ల మన మైండ్‌లో ఉండే స్ట్రెస్ అనేది పోతుంది. అలాగే వాటితో పాటు మన చుట్టూ ఉండే వాళ్ళు, అలాగే మన పిల్లలు వీళ్ళందరూ కూడా చక్కగా పట్టుకోవడానికి, వాటిని వెతుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఆ కోళ్ళు చేసే అల్లరి వలన మన స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మన ఎంతైతే ప్రెషర్ ఉందో మైండ్‌లో అది కొంతవరకైనా మనకి ప్రశాంతతని ఇస్తుంది. అంటే వేరే విషయాల్లో నుంచి ఆలోచించకుండా మనకి కొంతవరకు ప్రశాంతతని ఇస్తుంది. అదేవిధంగా మనం ఎక్కడికెళ్ళినప్పుడు త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడున్నా సరే మనం పెంచే కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ ప్రాంతం మనకి ఎంతో ఇష్టంగా మన మస్తిష్కంలో గుర్తుండిపోయేటట్లు మెమరీ క్రియేట్ చేస్తుంది. మన ఆలోచనలు కానీ, మన పని చేసినా సరే మనం అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటుంటాం. ఇలాగా ఈ కోళ్ళతో పాటు మనం జీవితాన్ని కొంచెం వరకు సంతోషభరితంగా ఉండొచ్చు. అదేవిధంగా ఈ కోళ్ళ వలన కూడా లాభాలు కూడా బాగానే ఉంటాయి. కొంతవరకు బాగా అధికంగా రాకపోయినా మంచి లాభాలే మనకి పొందవచ్చును. అయితే ఈ జబ్బులు వచ్చినప్పుడు మాత్రం కొంచెం మనం పక్కనే ఉండి దగ్గరగా ఉండి కాపాడుకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది. వీటిలో కూడా మంచి ఆదాయం వస్తుంది.